ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య అయ్యో అయ్యో లక్ష్మి 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 అమ్మ లక్ష్మి అత్తయ్య ఏంటి అత్తయ్య ఇది? నేనేమైనా కావాలని వేడి నీళ్ళని దాని మీద పోసానా? పండు నా వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకురా. అలాగమ్మా. లక్ష్మి బాగా గాలిందమ్మా. లక్ష్మి పండు అమ్మగారు త్వరగా కొంచెం ఓర్చుకోమ్మా. పట్టుమ్మా. అయిపోయిందా నీ డ్రామా? అంతగా కాలిపోతే అలా అంటావేంటక్క? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. ఏ లక్ష్మి, నీ బ్యాగ్ లోకి మా బాబు ఫోటోలు ఎలా వచ్చాయి? ఏమోనమ్మా, నాకేం తెలీదు. ఆహాహా, నీకు తెలియకుండానే నీ బ్యాగ్ లోకి ఈ ఫోటోలు ఎలా వస్తాయే? సహస్ర, నీ అనుమానం నిజమేనేమో. విహారిని తను ఇష్టపడుతుందేమో. అత్తయ్య అందుకే ఆ ఫోటోల్ని విహారీ గుర్తుగా దాచుకుందేమో. అంబిక గారు కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించండి. ఫొటోస్ ఉంటే ఏమవుతుంది? జస్ట్ బీ ప్రాక్టికల్, ఓకే? మదన్, ఇది అమెరికా కాదు ఈ విషయాన్ని అంత తేలిక వదిలేయటానికి. తన బ్యాగ్ లో బిహారీ ఫోటోలు ఉన్నాయంటే తన మనసులో కూడా బిహారీ ఉన్నాడు. వాట్? అందుకే నువ్వు ప్రపోజ్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కెక్కి మరీ ఏడ్చింది. అత్తయ్య తనకు అలాంటి ఉద్దేశం ఏమి ఉండదు అత్తయ్య. ఎందుకు అనవసరంగా మీ మాటలతో తనను ఎప్పుడు చూసినా మీరు చిత్రహింసలు పెడుతూనే ఉన్నారు? అక్క, తనకు ఆ ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయి దాచుకోవడానికి? ఏమో, ఎక్కడి నుంచి తీసుకుందో తననే అడగండి. అమ్మా, నాకేం తెలియదమ్మా. ఆ ఫోటోల్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. అవి మన ఇంట్లో ఆల్బంలో ఉండాల్సిన ఫోటోలు తన బ్యాగ్ లోకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయని మమ్మల్ని అడగడం కాదు, నీ ఎదురుగా నించుని నీకన్నా బాగా డ్రామాలాడుతుందే నీ శిష్యురాలు, దాన్నడుగు. అక్క, ఇంత పెద్ద ఇంట్లో పొరపాటున తన బ్యాగ్ లో ఈ ఫోటోలు ఉన్నాయేమో, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? అత్తయ్య అవును అత్తయ్య, పొరపాటు ఎవరైనా తన బ్యాగ్ లో పెట్టుండొచ్చు కదా. అరే తనైతే కావాలని పెట్టలేదని చెప్తుంది కదా. పొరపాటున ఎవరు ఫోటోలు తన సూట్ కేసులో పెట్టరు బావా. తానే కావాలని దాచుకుని ఉంటుంది. శాస్త్ర ప్లీజ్, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడ వదిలేవా? అమ్మా, తన లోపలికి తీసుకెళ్ళు. రామ్మా.
బతికిపోయావే. నువ్వు నా జోలికొస్తే ఇంకా ఇంకా నిన్ను ఏడిపిస్తాను. త్వరగా లక్ష్మిని పెళ్లి చేసుకుని వీళ్ళందరికీ దూరంగా అమెరికాకి తీసుకెళ్ళిపోవాలి. మీరు ఏ కంపెనీలకైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో అవే కంపెనీల నుంచి నయా పైసలతో సహా మళ్ళీ ఆ 57 కోట్లు మళ్ళీ కంపెనీ అకౌంట్స్లోకి రేపటిలోగా వచ్చేయాలి. ఒక్క నిమిషం తప్పకుండా నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్ళాలమ్మా. ఇవాళ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. టైం అయిపోతుంది, నన్ను వెళ్ళనివ్వండి. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉండు. అది కాదమ్మా, చాలా అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. హే, చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇప్పుడు నువ్వు మా బావ ఆఫీస్కి వెళ్ళకపోతే ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోతాయా? లేకపోతే మా బావ ఏమైనా దివాలా తీసి బిజినెస్ లో మూసేస్తాడా? విహారీ బాబు గారికి లాభం వచ్చే ఒక్క పని పెండింగ్ లో ఉందమ్మా. దయచేసి ఈ ఒక్క రోజు నన్ను వెళ్ళనివ్వండి. అబ్బో, నువ్వు వెళ్తేనే మా బావకి లాభాలొస్తాయి. మరి ఎక్కడికి వెళ్ళకర్లేదు. నువ్వు ఈ రోజు నుంచి ఆఫీస్కి రానని మా బావకి అత్తయ్య కూడా చెప్పేశాను. అరవకుంటే ఇంట్లోనే ఉండు. పోనీ ఒక్క గంట అయినా వెళ్ళొచ్చేస్తానమ్మా. హే, వద్దని చెప్తున్నానా? వద్దు అన్న తర్వాత వద్దు, అంతే. కాసేపట్లో పంతులు గారు వస్తారు. నీకు మదన్కి మంచి రోజు చూసి ముహూర్తాలు పెడతారు. నువ్విక్కడి నుంచి బయటికంటూ వెళ్తే మదన్తో పెళ్లికి కళ్యాణ మండపంలోకి వెళ్ళాలి. అంతకు మించి బయటికెక్కడికి వెళ్ళటానికి నేను ఒప్పుకోను. నువ్వు నా కళ్ళు కప్పి వెళ్ళటానికి వీల్లేదు. ఏంటి, బాధగా ఉందా? మదన్తో పెళ్లి అనగానే నీ మొహం మాడిపోయి కళ్ళలో నీళ్ళెందుకు తిరుగుతున్నాయి? హ, ఎందుకంటే నీకు మా బావంటే ఇష్టం కాబట్టి. సహస్రమ్మా, హే, ఆపు. నీ సూట్ కేసులో మా బావ ఫోటోలు చూసినప్పుడు నాకు అర్థమైంది. మదన్ని పెళ్లికి ప్రిపేర్ చేసేసాను. ఇంకా పంతులొచ్చి పెళ్లికి డేట్స్ ఫిక్స్ చేస్తే చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.